శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి జూలై నెల రాశి ఫలితాలన్నీ గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ, ఈ నెల నాకు ఎలా ఉంటుంది, నేను ఆర్థికంగా బాగుంటానా, సామాజికంగా బాగుంటానా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం జరుగుతుందా, నాకు ఉద్యోగం వస్తుందా, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా, విదేశాలకు వెళ్తానా, ఆరోగ్యం బాగుంటుందా. తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది. ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది, మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి 9 పాదాలు, 9 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ నక్షత్రం వారి పాదగుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది. సరే, ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే, మీ వృత్తి వ్యవహారాల్లో జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి, చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి, వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి. ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి, కాల్ చేయకండి. నాకు చాలా అప్పులు ఉన్నాయండి, గొంతు వరకు నేను మునిగిపోయానండి, నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారమో ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి, కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు. 1. 2, మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి, పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి, మీ వృత్తిని నమ్మండి, మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి, మీ జీవితం బాగుపడుతుంది. జాతకం సపోర్ట్ మాత్రమే, నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, కానీ ఆ రోడ్ని అయితే ఆపలేం భగవంతుడు. మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని, ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి. రైట్, ఈ యొక్క 12 రాసులు 12 రాసులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. జూలై నెలలో కన్యా రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, శని 6వ ఇంట్లో, కుజుడు 8వ ఇంట్లో, రాహు 7మంలో, శుక్రుడు సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండి 5వ ఇంట్లో, శని నెల మొత్తం 6వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు 11వ ఇంట్లో ఉండి జూలై 19 నుండి బుధుడు మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. 8వ ఇంట్లో కుజుడు. ఈ గ్రహాలంతా కూడా ఈ నెల ఇలా ఉంది. కన్యారాశి మిత్రులారా, ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీకు శని తిరోగమనం కూడా చాలా లాభిస్తూ ఉంటుంది. మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాము, చూడండి. మీ రోజువారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారంలో నిర్వహణ నుండి ఆశించిన అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇది ఒక మంచి నెల అని కూడా చెప్పచ్చు. మాస ప్రారంభంలో వృధాగా ఖర్చు పెట్టకండి. ఆదాయం ఉంది కదా అని చెప్పేసి పనికిరాని ఈ యొక్క పర్చేస్, షాపింగ్ అంతా చేయకండి. అవన్నీ కూడాను. ఇంకా చూడండి, ఈ రాశి వారికి ఉన్నటువంటి గుణం ఏమంటే షాపింగ్ చేయడం ఎక్కువ. ఇంకా మీరు ఎప్పుడూ షాపింగ్ చేస్తుంది, కనీసం ప్రైస్ ట్యాగ్ కూడా కట్ చేయకుండా కొన్ని ఇంట్లో ఒట్టిగా పడుంటాయి. అదేదో స్టోర్లో ఉండొచ్చు కదా, డబ్బులు పెట్టి మన వార్డ్రోబ్లో ఎందుకు ఉండాలి, కావాల్సింది మాత్రం కొనండి. కొత్తగా వ్యాపారం విస్తరణ చేసేవారికి ఇది ఒక మంచి సమయం. తోటి వ్యాపారస్తుల నుండి వచ్చే పోటీ మీరు చక్కగా జయిస్తారు. ఉద్యోగులకి, ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఈ నెల విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ప్రైవేట్ రంగం వారికి, మీరు ఉద్యోగంలో ఉన్నవారు విదేశాలకి వెళ్ళాలి, ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనుకోండి, టెక్నికల్గా ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా చాలా బాగా, ఫైనాన్స్ రంగం వారికి, రీసెర్చ్ చేసే వాళ్ళకి, డాక్టర్స్కి, వీళ్ళకందరికీ స్వయం వృత్తి చేసే వాళ్ళకి, డాక్టర్స్కి, రీసెర్చ్ చేసే వాళ్ళకి, వీళ్ళకందరికీ ఒక మంచి సమయం చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. సహ ఉద్యోగుల నుండి కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతారు. పదోన్నతి, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగం వారికి కూడా పొజిషన్స్ పెరిగి మీ యొక్క శాలరీ హైక్ అయ్యే అవకాశాలు కూడా బాగున్నాయి. జీవిత భాగస్వామి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చక్కటి సంతానం అవుతుంది, అద్భుతంగా ఉంటారు. విడిపోయిన దంపతులు మళ్ళీ కలుస్తారు. తర్వాత ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఫలించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కలిసి మెలిసి అందరూ విహారయాత్రకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క
పొందుతారు. ఇంటికి రావడం పోవడం జరుగుతుంది. శుభకార్యాల యొక్క సూచన కనబడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మహిళలు ఉద్యోగ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీని తీసుకొని మీరు చక్కగా వెళ్ళే అవకాశాలు బాగుంది. మీడియా రంగం వారికి చాలా గణనీయంగా అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పొజిషన్ సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళతో ఈ మీడియా వాళ్ళకి కావాల్సింది రాజకీయంగాను సామాజికంగాను కావలసినటువంటి పెద్ద పెద్ద గుర్తింపును మీరు పొందుతారు. ప్రశంసలు వస్తాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. స్కిన్ ర్యాషెస్ లాంటిది రావచ్చు. ఈ మోకాలకు సంబంధించినటువంటి నొప్పులు రావచ్చు. బయట ఆహారాలు నియంత్రించండి, మంచిది. అనుకూలమైనటువంటి రోజులు ఈ జూలైలో 3వ తారీఖున మరియు 14వ తారీఖున మీకు చాలా బాగుంటుందని చెప్పచ్చు. చంద్రాష్టమం అని చెప్తే జూలై 27/7/2024 12:59 నుండి 19/7/2024 4:45 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. శనివారాల్లో ఆంజనేయ స్వామి వారికి తమలపాకుతో పూజ చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అదృష్టం కలిగించే నెంబర్ ఈ నెల 9 అని చెప్పచ్చు. కరుంగాళి మాలను ధరించడానికి ప్రయత్నించండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదైవానికి నెలకు ఒక దేవాలయంలో వెలిగించండి. మరియు మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి ఆయన నంబర్కి వాట్సప్ చేయండి. మీ పేరు, మీ యొక్క వివరాలన్నీ కూడా వాట్సప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. కాల్ చేయకండి, ఓన్లీ వాట్సప్ చేయండి. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను మా యొక్క ఛానల్ని ఇప్పటివరకు మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. మీ యొక్క చంద్రమౌళి వెంకటేష్ శర్మ, జ్యోతిష్ శాస్త్ర నిపుణులు. వందే మాతరం.